మేడం మీరు పేరు ఏంటంటే మీరు ఏం చేస్తారు? సార్ నేను టీచర్ని సార్. 5 years వైసీపీ రూలింగ్ ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? నెక్స్ట్ సీఎం జగన్ సారే అవ్వాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ సారు సీఎం అవడం వల్ల మాలాంటి వాళ్ళకి, మా తర్వాత మా పిల్లలకి కొంచెం ఫ్యూచర్ బాగుంటుంది. ఇక్కడ ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వాసి అయినా ఫస్ట్ టైం ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. ఆయన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారు ఎడ్యుకేటెడ్ పర్సన్. అతనికి ఎడ్యుకేషన్ గురించి ఐడియా ఉంది. ఒక చదువుకున్న వ్యక్తికి ఒక డబ్బున్న వ్యక్తికి చాలా డిఫరెన్స్ అని. ఇప్పుడు డబ్బున్న వ్యక్తి ఏం చేస్తారంటే డబ్బుతో అన్నీ చేసేయగలుగుతారు. చదువుకున్న వ్యక్తి ఆ 2 రకాలుగా కూడా ఆలోచించగలుగుతారు. సో కాబట్టి విజయసాయి రెడ్డి గారు వస్తే మాకు కొంచెం ఇండస్ట్రీలు వస్తాయి. మా పిల్లలకి ఫ్యూచర్లో బయట ఊర్లోకి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి జాబులు చేసే అవకాశం లేకుండా ఏదో లోకల్గా కూడా మా వాళ్ళు కొంచెం డెవలప్ అవ్వచ్చు అని ఇంకో 5 years మనం ఆయనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆయన చేస్తారని నమ్మకం మాకుంది. మరి ఆయన సొంత మేనిఫెస్టో కూడా ముందుకు వచ్చారు. నెల్లూరుని ఎలా చేస్తారు సార్? ఇప్పుడు అవును, ఆ మేనిఫెస్టో అనేది ముందు ఉండుంటే ఇప్పుడు ఆయన కొత్తగా తయారు చేసిన అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన మేనిఫెస్టోలో నెల్లూరు సిటీని ఏ రకంగా చెప్పారని చెప్పున్నారు. దాంట్లో అన్నిటికీ అవకాశం ఇచ్చారు. వ్యవసాయానికి ఇచ్చారు, చదువుకి ఇచ్చారు, రోడ్లకి ఇచ్చారు, ఇంకా మనకు కావాల్సిన నీడ్స్ అన్నీ కూడా అతను చెప్పున్నాడు. ఎయిర్పోర్ట్ గురించి చెప్పున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రావడం వల్ల మన నెల్లూరు చాలా బాగా డెవలప్ అవుతుంది అన్ని రంగాల్లో నమ్మకం అయితే ఉంది సార్. ఎంపీగా ఆయన గెలుపు ఖాయమంటారు? ఖచ్చితంగా ఖాయం. ఎందుకు ఇప్పుడు మాకు అతను కనిపించే వ్యక్తి అతని కాకుండా ఇప్పుడు మీరు నేను మీతో అంటున్నాను కదా, ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అంటే ఒకరంటే ఇంకొక తెలుసుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏమైపోయారు సార్? ఇప్పుడు తిరిగే అభ్యర్థులు ఇంతకుముందు ఏమైపోయారు? ఏమైనా కనీసం ఆ టైంలో మమ్మల్ని ఏమైనా వచ్చి పలకరించారా? లేదు కదా. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక కూడా, కనీసం ఆ అభ్యర్థిని కూడా మా వాళ్ళు చాలామంది చూడలేదు, ఇక్కడ తెలీదు. అది పరిచయస్తులు అవసరం లేదు సార్. ఆయన కూడా ఇంతకు ముందేం తిరగలేదు. కనీసం జనాల్లో తిరిగితే కదా. ఇప్పుడు నాకేం అవసరం అనేది మీరు మా ఇంటి దగ్గరికి వస్తే తెలుస్తుంది. సందుల్లో వీటిల్లో ఇప్పుడు మనలాగా అందరూ ఉండరు కదా సార్. అన్ని దగ్గరికి ఆయన విజిట్ చేస్తున్నారు. ఆయనకి ప్రజల కష్ట అన్నీ తెలుసు కాబట్టి ఏదైనా ఇంప్లిమెంటేషన్స్ రోడ్ల పరంగా ఏదైనా ఉంటే ఆయన చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. Like and subscribe Eagle Media Works.